నమస్కారం. విఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను బ్రహ్మిణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీవిద్య పీఠ వ్యవస్థాపకులు, శ్రీవిద్య ఉపాసకులు, బ్రహ్మశ్రీ గురు కరుణామయ్య గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా చెప్పండి, వచ్చే సంవత్సరం తెలుగు సంవత్సరం వస్తుంది. ఆల్రెడీ ఉగాది పండుగ సంవత్సరం, విశ్వావసునామ సంవత్సరం, తెలుగు ఉగాది వస్తున్న నేపథ్యంలో అంటే ఎటువంటి నియమాలు పాటించాలి? ఆ రోజు ఆ సంవత్సరం అంతా మనం ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏవేవి పాటిస్తే మంచిదంటారు? ఇప్పుడు సంవత్సరాది ఏదవనండి, తెలుగు అవనండి, అరవం అవనండి, అరవాళ్ళకి ఇంకో 15 రోజుల తర్వాత వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ అని 31 డిసెంబర్ అంతదాకా బాగానే ఉంటారు. వేరే తినట్టు ఒక్కసారి ఆకలిట్టేస్తారు, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. మరి న్యాయంగా మరి హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ఆ సంవత్సరం అంతా 1వ తారీఖు ఏడవడం మొదలెట్టేస్తారు, డిసెంబర్ 31 చెప్పి. అంచేత అంటే హ్యాపీ న్యూ ఇయర్లో హ్యాపీ లేదంటారు. అంటే చెప్పినంత మాత్రాన్ని కాదు, అసలు ప్రతి ఒక్కళ్ళకి ఒక మైల్ స్టోన్ చెక్ పాయింట్స్ అని ఉంటాయి. బిజినెస్లో ఉన్నారనుకోండి, మార్చ్ 31 బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారు, ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటారు. ఏ డిపార్ట్మెంట్లో లాస్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు అని చూసుకుంటాం. ఈ బిజినెస్లో కూడా ఏ డిపార్ట్మెంట్లో లాస్ వచ్చింది, ఏది ఇంప్రూవ్ చేసుకోవాలని ఆ లెక్కలు వేసుకోవాల్సిన రోజే ఉగాది. దాని పురాణపరంగా బ్రహ్మ సృష్టి ప్రారంభించిన అవన్నీ చెప్పుకోవచ్చు, కానీ మనకి కనబడేది మన జీవితం. ఆ జీవితంలో సంవత్సరంలో నేను కొన్ని డెసిషన్, ఒక ఎయిమ్ లేకపోతే, ఇప్పుడు మీరు ఇక్కడ నుండి ఎక్కడో నిజామాబాద్ ఎక్కడికో వెళ్ళాలనుకోండి, ఓ రూట్ ఉంటుంది. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటారా లేదా? ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఎక్కడుంది, ఇక్కడ అదో ఉంది అంటున్నారు, వెళ్ళాలి అన్నట్లు ప్లాన్ వేసుకుంటూ ఉంటాం. లేకపోతే నిజామాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళు మెడ్రాస్ వచ్చేస్తూ ఉంటారు. మీరు అక్కడ దాకా ఇప్పుడు లేట్ అయిపోతుంది. అలాగే ఉగాది అన్నది మన పాత జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకుని కొత్త జీవితం. అందుకే కొత్త చిగుళ్ళు వస్తాయి, వేప చిగుళ్ళు వస్తాయి, తర్వాత మామిడి చిగుళ్ళు వస్తాయి, లేవరా బాబు అని కోకిళ్ళు కూస్తూ ఉంటాయి, మంచి హృదయంగా ఉంటుంది. వసంతకాలం వస్తుంది. వసంతకాలం అంటే ఆల్ న్యూ. ఇప్పుడు అమెరికాలో కూడా స్ప్రింగ్ క్లీనింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, ఆ టైంలో ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి దానాలు ఇచ్చేస్తారు. బయటపడతారు, దానాలు ఇస్తారు. అదే మన భోగి మంట కూడా, దానికి కర్రలు తగలేస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. పాత వస్తువులు పడేయాల్సింది చెట్లను కొట్టేసి మంట పెడతాం, అది కాదు. స్ప్రింగ్ క్లీనింగ్ లాగా ఈ ఉగాది నాడు నేను వెనక్కి వెళ్ళి ఆ ఒక్కరోజు గత సంవత్సరంలో నేను పడ్డ బాధలేమిటి, నేను చేసిన తప్పులేమిటి, ఈ రోజు నుండి నేను చేయను. మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి 100%. పొద్దున్న లేవగానే, ఉగాది పొద్దున్న లేవగానే ఆ రోజైనా సరే సూర్యోదయాన్ని పొద్దున్న లేవాలి. లేచి వసంతకాలం అంటే అందము, సాహిత్యము, కళలు, లలిత కళలు, వీటికి సంబంధించింది. అప్పుడు అంతా కూడా ఒక హృదయంగా ఉంటుంది, డ్యాన్స్లు ఆడాలనిపిస్తుంది. అంటే ఏంటి, ఆనంద హేళ అంటారు. ఆ ఆనంద హేళని నేను పొద్దున్నే ఫీల్ అవ్వాలి. మంత్రాలు చదవడాలు అటుంచండి, అది తెచ్చుకుని చక్కగా అలంకరించుకోవాలి కదా. మీరు రోజు ఇలాగే ఉంటారా? లేదు గురుగారు, మీరు వస్తున్నారని ఇలా ఉన్నాను. మరి రోజు ఇలాగే ఉండడానికి ప్రయత్నించాలో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు ఉండకూడదు? నాకు ఈ రోజే ప్రత్యేకత ఏమిటి, ఈ రోజులాగే ప్రతిరోజు ఉండాలి. ఉగాది రోజు అందరూ బాగానే ఉంటారు, ఆ ఉగాది రోజు ఉన్నటువంటి ఒక స్థితిని నేను సంవత్సరం అంతా కొనసాగిస్తూ ఉంటాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నాక స్నానం చేసి, ఇంతవరకు ఏ జపము, ఏ స్తోత్రము చేయని వారైనా సరే ఇప్పటికైనా మేల్కొని కనీసం ఒక 5 నిమిషాలు భగవంతుని తలుచుకున్నాం. ఎందుకంటే ఎన్నో భయంకరమైన చావులు చూస్తున్నామండి. అవును, ఉంటూనే పడిపోవడం, హార్ట్ అటాక్ రావడం, చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అనే తేడా కూడా లేదు. అది ఇంకా పర్వాలేదు. క్యాన్సర్ 4th స్టేజ్, వాళ్ళు మందులు ఆపేయమంటే ఇంకా చచ్చిపోతారు, మందులు ఆపేయండి అంటారు. మందే లేదు అంటారు కొన్నిటికి. కానీ ట్రీట్మెంట్ ఆపేసినప్పుడు మాకు తెలిసిన వాళ్ళే, మనకు మంచి క్లోజ్ చుట్టాలి, ఇంటికి పంపించేశారు. వాళ్ళ స్థితి ఆలోచించండి. వెయిటింగ్, సంసారాన్ని, పిల్లల్ని వదిలేయాలి, బాధ, పాశం, అటువంటి పోక నాకు రాలేదు కదా, రాకూడదు కదా. అందుకేనా నేను భగవంతుడు ప్రార్థించాను. మళ్ళీ రాక ఒక్కొక్కళ్ళు
చెత్త కుప్పల్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, అవును. రోడ్డు మీద పారేసిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా చక్కగా హాస్పిటల్లో పుట్టావు, తల్లి తండ్రి ఉన్నారు. దానికైనా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇవన్నీ నేను గుర్తించుకుని నాకున్న జీవితానికి నేను కృతజ్ఞతాపూర్వకంగా ఉగాది రోజైనా మొదలెడదాం ఒక కొత్త ఆధ్యాత్మిక జీవనాన్ని. కానీ కొందరు దేవుడు ఏం చేశారని మొక్కుకోవాలి అన్నట్లు కూడా విభిన్నంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు కదా గురువు. అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా నాబొక్కింతే లేదన్న స్థితి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు తప్పనిసరిగా వస్తుంది. ఎవరికైనా ఇప్పుడు నేను న్యూజెర్సీలో అమెరికాలో ఉన్నప్పుడు ఓ పూజకి ఎవరో ఒకళ్ళు వచ్చారు, డాక్టర్ గారు ఇలాగే అన్నారు, నాకేముందండి లక్షల కోట్లు సంపాదిస్తాను, మంచి భార్య పిల్లలు, నాకు అనవసరం అండి అన్నారు. మంచిదండి, కానీ ఎప్పటికైనా ఇప్పుడు తుపాకీ ఉంటుంది, ఆ రోజుల్లో ఇక్కడంతా దొంగలు సంచరిస్తున్నారంటే ఎందుకైనా మంచిదో లైసెన్స్ తుపాకీ ఒకటి పెట్టుకుంటారు, రోజు ఉపయోగించరు, ఎప్పటికైనా ఉపయోగించడానికైనా ఒకటి ఉండాలి. దాన్ని అప్పుడప్పుడు తొడవకపోతే తుప్పట్టి అవసరమైనప్పుడు పేలదు. ఆ తుపాకీ నీ ఆధ్యాత్మిక నమ్మకం. ఇదేం చేసాడు, అయిపోయింది, నాకు అక్కర్లేదు. లేదండి అప్పుడప్పుడు కొంచెం నా స్నానం చేయాలని అక్కర్లేదన్నాడు. మీ నెంబర్ 2 నెలల ద్వారా ఫోన్ వచ్చింది. ఆయన గరాజ్ దూరం ఎత్తుతుంటే సడన్గా ఇక్కడ ఏదో నొప్పి వచ్చిందని డాక్టర్ గారు, ఆయన హాస్పిటల్కి వెళ్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉందండి, 15 రోజుల కన్నా బతకరు చెప్పేశారు, ట్రీట్మెంట్ లేదు. అప్పుడు వచ్చింది ఫోన్, గురువుగారు ఏదైనా మంత్రం చెప్తారు. ఐఎమ్ సారీ అండి, రోజు పాటిస్తే అంటే రోజు పాటిస్తే ఆయన బతికేవాడా అన్నది నేను చెప్పట్లేదు, బతకొచ్చు బతకపోవచ్చు, అది ఆన్సర్ చేయలేని క్వశ్చన్. భగవంతుడి మీద నమ్మకం భక్తి ఉంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎదుర్కొనే శక్తి నాకు ఉంటుంది. నేను 3 సార్లు అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చిన వాడిని, రవీంద్ర గారికి తెలుసు. 3 సార్లు అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చాను. ఎందుకు వచ్చానంటే నాకు అమ్మవారి మీద ఉన్న నమ్మకం. అంచేత ఆ రోజు పొద్దున్నే లేచి ఈ కొంచెం భక్తితో ఏదో చిన్న పిల్లలు కూడా శుక్లాంబరము ఏదో చెప్పించారు, చేశాక ఉగాది పచ్చడి మీకు తెలుసు. ఎందుకు ఉగాది పచ్చడి తింటారు? అన్ని రుచులు ఉంటాయి, ఆ కాలంలో ముందు ఏది రుచి అయితే తగులుతుందో ఆ సంవత్సరం అంతా ఆ రుచి ఉంటుంది అనేది ఒక వాదన ఉంది. సెంటిమెంట్ ని తీసేయాలి. ఓకే, కర్మగాలి వచ్చిన వాడు వేప ఎక్కువ వేసారు అనుకోండి, చేదు వచ్చిందండి. ఇంకా రోజు బాగానే ఉన్నా వీడు మేనిఫెస్ట్ చేసి ఈ రోజంతా ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం చేయడానికి డెఫినెట్గా చేస్తుంది. అంచేత ఉగాది పచ్చడి తినడం ముందు ఏ రుచి వచ్చిందో చెప్పడం. అందుకే నేను ఎందుకైనా మంచి కొంచెం బెల్లమును పంచదార ఎక్కువ వేయమంటాను. ఎందుకంటే ఎలాగా అయితే తగులుతుంది బాగానే ఉంటుంది అనుకుంటే పాజిటివ్గా ఉంటుంది. అక్కడ కాదు, 6 రుచుల షడ్రుచుల సమ్మేళనంలా నా జీవితంలో ఏదొచ్చినా నేను సిద్ధంగా ఉంటాను అని మనం చెప్పుకోవాలి. ఆ చెప్పుకోవడం కోసం ఉగాది పచ్చడి ఎంతో గొప్పదండి హిందూ సంస్కృతి, అందులో తెలుగువారి సంస్కృతి ఇంకా మంచిది, గర్వంగా చెప్పుకోవాలి. ఈ పచ్చళ్ళు మిగతా వాళ్ళకి ఉండవు, మనకే ఉంది. అంచేత ఆ ఉగాది పచ్చడి తింటూ నేను చేసుకోవాలి. తర్వాత పంచాంగ శ్రవణం అని ఇది చెప్తే కొంతమంది కోపాలు వస్తాయి, కానీ ఆ పంచాంగ శ్రవణంలో ఆదాయ ఫలాలు, తర్వాత ఇంకా కందాయ ఫలాలు అంటారు, ఆదాయము ఖర్చు, తర్వాత రాజ్యపూజ్యం అవమానం అని ఉంటుంది. ఆది శూన్యం, అంత్య శూన్యం, మధ్య శూన్యం అని ఇంకా శూన్యాలు వచ్చేప్పుడు ఓర్మి నడుస్తూ కూర్చుంటారు. కానీ జాతకానికి అతీతంగా కొన్ని జాతకాలు ఉంటాయి. అంటే దాంట్లో 10 మందిలో 8 మందికే అది అప్లై అవుతుందని వాళ్ళు చెప్తారు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. నాకు ఎప్పుడైనా బాగుంది అనుకోండి, అమ్మాయ్యా ఈ సంవత్సరం బాగుంది అనుకుంటాను. పోయిన సంవత్సరం 2 సున్నాలు ఎన్నో వచ్చాయి, ఆ రెండిట్లో నేనున్నాను, ఇది నాది కాదు. ఏదో చేయి, కనీసం నీ యొక్క లైఫ్ని, నీ యొక్క రుజు మార్గ ప్రవర్తన, లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉండాలి, కానీ అంకెల మీద ఆధారపడకు. అలాగే అంకెలు ఒక పుస్తకంలో ఒక అంకె ఉంటుంది, ఇంకో పుస్తకంలో ఒక అంకె ఉంటుంది. వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇస్తారు, అంటే ఒరే అబ్బాయి జాగ్రత్తగా ఉంది, అంతేగాని అలాగే అవుతుంది అనుకుంటే మార్కండేయుడు పోయి ఉండాలి కదా ఇప్పటికి. అవునా కదా? ఆయన జాతకంలో రాసి ఉంటాడు, యమధర్మరాజు వెనకాతలో నిల్చున్నాడు. అది చూసి నేనేం నేర్చుకోవాలి? సర్వానందంగే శాసన శ్రీచక్రరాదులే అంటుంది లలితా శాసనాలు. నువ్వు ఏది ఎలా ఉన్నా కూడా అన్నిటినీ తిరగరాసే శక్తి అమ్మకుంది.
అంచేత పంచాంగ శ్రవణం చదివినప్పుడు ఏం చూడాలంటే ముందు గ్రహణాలు ఎక్కడున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది, ఈసారి పాక్షిక చంద్రగ్రహణం ఉంది. నేను దాని గురించి చెప్పకూడదు, ఎందుకంటే ధర్మం ఏంటంటే ఉగాది ముందు పంచాంగం గురించి మాట్లాడకూడదు. అంటే పూర్తిగా చెప్తాను. గ్రహణాల గురించి నేను తెలుసుకోవాలి. ఎందుకు గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తే అది కూడా ఓ సముద్రం దగ్గర, ఒక నది దగ్గర, జల ప్రదేశం దగ్గర చేస్తే అక్షర లక్షలు అవుతుందని చెప్తారు. అందుకే ఈ పాము కాటు తేలు కాటుకి మంత్రాలు చెప్పేవాళ్ళు గ్రహణ సమయంలో నడుల్లోతు నీళ్ళల్లో కూర్చుని చేస్తారు. నేనేం చెప్తాను, అక్కడికి ఏది లేకపోతే బకెట్ నీళ్లు పక్కన పెట్టుకుని చేయండి రా అంటారు. గ్రహణ సమయంలో ఏదో ఒక నీరు ఉండాలి, ఏది లే. అంతేకాని పక్కనే నది పెట్టుకుని బద్దకం వేసి పక్కన పెట్టుకుంటారు, అది తప్పే. మనకి అమెండ్మెంట్ చెప్పాడు కొన్ని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అంటే బాగున్నవాడు కూడా శ్రీరామ రామేతి. ఇది ఎవరికి మంచం మీద పడుకుని లేవలేని వాడికి రెమెడీ అనేది యూజ్ అవుతుంది. వాళ్ళ ఏదైతే నువ్వు మంచం మీద పడుకునే స్థితి వస్తుందేమో. చేత బకెట్తో నీళ్లు పెట్టుకుని అనే చదవండి ఏదో ఒక మంత్రం, ఓం నమః శివాయ. ఏ మంత్రం గురువు ఇవ్వలేదు, గురువు ఇస్తే ఆ మంత్రం చేస్తే మంచిది. అందుకు గ్రహణాలు ఎక్కడున్నాయి, ఈ సంవత్సరం రాజు ఎవడు, మంత్రి ఎవడు, అసలు వాళ్ళని ఎలా పడతారు, ఆ దేశం గురించి ముందు ఆలోచించాలి. అందుకే పంచాంగంలో నీ గురించి కన్నా ముందు దేశం గురించి వస్తుంది. అంటే ఏంటి, దేశం సస్యశ్యామలంగా ఉంటే నేను సస్యశ్యామలంగానే ఉంటాను. ఒక ట్రెండ్ చూపిస్తాడు. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు చెప్పాను. మళ్ళీ ఒకసారి ఒకవేళ ఉగాది తర్వాత కలిస్తే అప్పుడు మాట్లాడుకుందాం, తప్పకుండా దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోదు. సో అంచేత ఆ పంచాంగ శ్రవణం అన్నది వాళ్ళ నక్షత్రాల ముందు తెలుసుకుని అది వినడం, దానికి తగిన పరిహారాలు ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, ఇది బాగోలేదు ఇంకా సుబ్రహ్మణ్య ఆరాధన చేయమంటారు. అది ఎలా తీసుకోవాలంటే, ఇది బాగులేదు కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం కాదు, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యడం కోసం ఇది బాగులేదు. అర్థమైందా? మీరు సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తిన చేస్తారా? చేయరు. ఏదో ఒక లోపం పెట్టేటప్పటికి దానికోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. అంచేత ఆ విధంగా దాన్ని స్వీకరించి వాళ్ళు ఏం చెప్పారో, ఏ దేవత అయినా ఒకటేనండి, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగతి ఆ ఆరాధన చేసుకోవడం. ముఖ్యంగా ఏమిటంటే వసంత నవరాత్రుల్లో లలితా పరమేశ్వరి, లలితా నవరాత్రులని 5 గుప్త నవరాత్రులు ఉన్నాయి, 4. దాంట్లో వసంత నవరాత్రులు ఒకటి. ఆ నవరాత్రుల్లో లలితమ్మ వారంటే సౌమ్యంగా ఆ ఉగాది నాడైనా కనీసం ఎవరిని మీద అరవకుండా చక్కగా మీలా అలంకరించుకుని, ఓ పాట వచ్చినవాడు పాట పాడడం, డ్యాన్స్ వచ్చినవాడు డ్యాన్స్ చేయడం, ఇట్లాగా ఆనందంగా గడపడం. ఉగాది నాడు ఏం చేస్తే అదంతా కొనసాగుతుంది అనగా, ఆ రోజైనా సరే దానం చేయాలి. దానం చేస్తే ఆ దానం ఉగాది నాడు అంతే. ఇది నిజమే. ఎందుకంటే ఆ రోజు ప్రకృతిలో ఉన్న కొన్ని శక్తులు నువ్వు ఆ రోజు ఏం చేస్తావో అదే కంటిన్యూ అయ్యేటట్టు నీ మెదడు మీద వచ్చే అవకాశం ఉంది. అంచేత నువ్వు ఆ రోజు దానం చేసావు అనుకో, సంవత్సరం అంతా ఎక్కువ దానాలు చేయడానికి, మంచి పుణ్యకర్మ సంపాదించుకోవడానికి. ఆ రోజు ఎవరి మీద అరిచాం అనుకోండి, ఇంకా ఎక్కువ అరవడానికి అంటే పెర్మిటేషన్ కాంబినేషన్స్లో లాజికల్లీ ఇట్ మే బీ కరెక్ట్. అందుకే పండుగలు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనే అది కూడా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. పండుగ రోజు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకు, అది ఒక డిఫరెంట్ డే కింద అప్పుడు యూనిక్నెస్ ఉంది. రోజులాగే ఉంటే ఆ రోజు ఏం చేస్తాం, మేమైతే ఏం చేస్తాం, పంచభక్ష పరిమాణాల్లో వండుకున్నా కూడా దాంట్లో కొంత భాగం తీసి పని మనుషులకో లేని వాళ్ళకో, సాధారణంగా వాళ్ళకి ఏమి ఇస్తామండి, నిన్నటి అన్నం ఎంత బాగుందని రాసినా కూడా మళ్ళీ ఆ సంవత్సరంలో నా బిహేవియర్ని బట్టే నా జీవితం ఉంటుంది. ఫైనల్గా నువ్వు ఎలా నడుచుకున్నావు అనే దాన్ని బట్టి, ఎటువంటి చెడ్డగా ఉన్నా కూడా ఆ సంవత్సరం బాగోలేదు కాబట్టి కొంచెం భక్తి, ఇంకొంచెం ఎక్స్ట్రా డోసులు వేసుకొని భక్తిగా ఉంటే ఒడి దగ్గర పెట్టుకుని బాగుంటుంది అని అలా తీసుకుని, ఉగాది అన్నది పురాణపరంగా చూడకుండా ప్రాపంచిక పరంగా కూడా చూసి మనలో మార్పు తెచ్చుకుంటే, ప్రతి ఉగాది అందులో విశ్వానికి సంబంధించిన క్రోధినామ సంవత్సరం అయింది. మరి ఆ రోజంతా సంవత్సరం అంతా క్రోధంలో ఉండాలా? అలా అని కాదు కదా. ఏదో పేర్లు పెడతారు. నారదుల వారు పురాణంలో ఒక విష్ణుమాయలో మోహం పడి రాజుని పెళ్లి చేసుకుంటారు, 60 కుమారులు పుడితే యుద్ధంలో చచ్చిపోతారు, వాళ్ళందరినీ చచ్చిపోయారు కదా అని విష్ణుమూర్తి 60 కుమారులు 60 సంవత్సరాలు చెప్పి, ఇలా ఏదో ఒక పురాణ గాథ ఉంది.
వాళ్ళకు కొన్ని పేర్లు పెట్టారు, ఆ పేర్లకు కొన్ని తత్వాలు పెట్టారు. అంత మాత్రం చేత ఈ యొక్క సంవత్సరం అంతా అలా నడుస్తుంది అట్లా వెళ్ళిపోకుండా మన నడవడిక మీద మనకు ఆధారపడి ఉంది. దానికి ఉగాది పచ్చడే నిదర్శనం. ఎటువంటిది వచ్చినా కూడా అమ్మవారి మీద నమ్మకంతో నేను ఎదుర్కొంటానని చేస్తే ప్రతి ఉగాది కూడా మనకి బాగానే ఉంటుంది. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.